ఇటు జిడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరిపై చర్యలు తీసుకోవాలని డ్రైవర్లు నిరసనకు దిగారు. రోడ్డు పక్కన వాహనాలు నిలిపినందుకు చలాన్లు వేయాలి, కానీ తమపై బూతులు తిడుతూ చేయి చేసుకున్నారని మండిపడుతున్నారు వాహనదారులు. గండి మైసమ్మ నుండి నర్సాపూర్ వెళ్లే దారిలో ఓ లారీ డ్రైవర్ ను కొట్టుకుంటూ బండబూతులు తిడుతున్న జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి వీడియో వైరల్ అయింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాహనదారులు. జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. వాహనదారుల పట్ల ఎస్ఐ ఇలా ప్రవర్తించవచ్చా అని డీజీపీ ప్రశ్నించారు. ఎస్ఐ యాదగిరిపై చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. अरे इसको गाड़ी में लेके इनको भी जाते हाथ पे लगा था जोरी के जनती की तेरी क्या समझ बोले आप रुके कि नहीं रुके गाड़ी किधर रोक रहा बात करो पुलिस स्टेशन మూడు 10 to 15, 20 years ఎక్స్పీరియన్స్ ఉంది యాదగిరి సార్. ఈ విధంగా డ్రైవర్లను అమ్మ అక్క భార్యలను తిట్టడం ఏ రకంగా న్యాయం? మాకు అది మా మనోభావాలను దెబ్బతీసారు. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పమని మేము అడుగుతున్నాం. మీరు కాదు అంటున్నారు. స్టేషన్ తరఫు నుంచి మీ నుంచి మీరు మాకు రిప్లై ఇచ్చారు, దానికి మీకు శతకోటి వందనాలు. కానీ ఇలాంటిది జరిగినప్పుడు ఎవరైతే మమ్మల్ని అన్నారో అదే డ్రైవర్ తిరిగి ఒకవేళ కొట్టి 2 మాటలు అంటే ఇదే ఈరోజు సివిల్ వాళ్ళు వచ్చి మమ్మల్ని లోపడేసి మా బొక్కలు చూర వేసి మాకు బెయిల్ కూడా దొరకకుండా చేసేవాళ్ళు. మరి అతని మీద ఓన్లీ సస్పెన్షన్ చేస్తేమో అంటే ఎట్లయితే సార్? రైట్, ఇక ఎస్ఐ యాదగిరి వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏ రకంగా చూసుకోవాలి చలాన్లు వేయాల్సినటువంటి వ్యక్తి ఏకంగా వాహనదారుల మీద చేయి చేసుకోవడానికి? జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి వ్యవహరించినటువంటి తీరు, అతను ఉపయోగించినటువంటి మాట ప్రవర్తన, అతను లారీ డ్రైవర్ల పైన బండబూతులు తిడుతూ చెంపలపై దాడి చేస్తూ అత్యంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నాడంటూ కూడా తోటి డ్రైవర్లే ఆ వీడియోని చిత్రీకరించి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లే విధంగా సోషల్ మీడియాలో ఆ వీడియోని వైరల్ చేయడంతో మాజీ మంత్రి కేటీఆర్ డీజీపీ దృష్టికి తీసుకొస్తూ ఒక వాహనదారుణ్ణి ట్రాఫిక్ డ్రెస్ లో ఉన్నటువంటి పోలీసులు ఏ రకంగా బిహేవ్ చేస్తా ఉన్నారు, ఎలా అన్ఫిల్టర్డ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తా ఉన్నారు, అసలు పోలీసులకు ట్రాఫిక్ పోలీసులకు కొట్టే రైట్ ఎక్కడిది, ట్రాఫిక్ పోలీసులు ఏదన్నా చలానా రూపంలో చలానా వేయాలి లేదా డబ్బులు వసూలు చేయాలి, కానీ ఇంత దారుణంగా వ్యక్తినిపై బండబూతులు తిరుగుతూ దాడి చేస్తారా అంటూ కూడా డీజీపీకి ట్వీట్ చేయడంతో ఇమీడియట్ గా రాష్ట్ర డీజీపీ ట్వీట్ చేస్తూ ఇది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు గండి మైసమ్మ టెంపుల్ నుంచి నర్సాపూర్ వెళ్లేటువంటి రహదారిలో జరిగింది. రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా లారీలు నిలవడం కారణంగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతా ఉంటుంది కూడా పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని క్వశ్చన్ చేస్తుండగా ఎస్ఐ యాదగిరి బండబూతులు తిడుతూ ఆ డ్రైవర్ పైన దాడి చేసినటువంటి అంశం పరిశీలించాము. అతన్ని ఇమీడియట్ గా అక్కడి నుంచి కూడా తప్పిస్తూ వేరే పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాము. తెలంగాణ పోలీసులు 24/7 ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతూ అందరికీ అందుబాటులో ఉంటామంటూ కూడా కేటీఆర్ కి రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి కూడా ఈ ట్వీట్ అందజేయడం జరిగింది. ఈ వీడియో నిన్న నుంచి కూడా తీవ్ర వైరల్ గా మారుతా ఉంది. డ్యూటీలో ఉన్నటువంటి ఎస్ఐ పక్కన ఉన్నటువంటి కానిస్టేబుల్ తన లారీలో నుంచి దింపి తనని బలవంతంగా లాక్కెళ్తూ కొంత దూరం తీసుకెళ్లిన తర్వాత చెంపల పైన బాదుతూ అతను అన్ఫిల్టీ లాంగ్వేజ్ ని ఉపయోగించి బండబూతులు తిట్టినటువంటి వీడియోపై కూడా డ్రైవర్లందరూ కూడా ఇంతకు ముందే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన వ్యక్తం చేస్తూ పెద్ద మొత్తంలో అక్కడ ఆందోళన చేసినటువంటి వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం దుమారం రేగడము, గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసులు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ సమీపంలో జరిగినటువంటి ఘటనలు గాని, ఓయూ క్యాంపస్ లో జరిగినటువంటి మీడియాపై దాడి గాని, బీజేపీ కార్యాలయం ముందు రిపోర్టర్ పై జరిగినటువంటి దాడులు గాని, బల్కంపేట ఎల్లమ్మ వద్ద మహిళా ప్రతినిధిని ప్రెగ్నెన్సీ విషయంలో క్వశ్చన్ చేసినటువంటి అంశం గాని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తీవ్ర విమర్శల పాలవుతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా కొంతమంది పోలీసులు తమ పై అధికారులు చెప్పిన విధంగానే వ్యవహరిస్తూ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపు చేయాల్సినటువంటి పోలీసులే పూర్తిగా ఈ రకంగా దాడులకు పాల్పడుతూ జనాల్లో భరోసా కోల్పోతా ఉన్నారంటూ కూడా తెలంగాణ పోలీసుల పైన తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. తరచుగా ఎక్కడో చోట వీళ్ళు
సివిల్ తగాదాల్లో గానీ అత్యుత్సాహం ప్రదర్శించడం గానీ, లారీ డ్రైవర్ల పైన దాడులు చేయడం గానీ, మహిళా విషయంలో దురుసుగా ప్రవర్తించడం గానీ, రిపోర్టర్ల పట్ల అసభ్యంగా బిహేవ్ చేసి వారిపై దాడులు చేయడం గానీ, కాంగ్రెస్ పాలన కొనసాగి 7 నెలలు కావస్తున్నా ఇంత వ్యతిరేకత పెరిగిందంటే కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి ఈ యాక్షన్, ఈ ఓవర్ యాక్షన్ వల్లే ప్రజలకు ఇబ్బంది ఏర్పడతా ఉంది అనేది కూడా కాంగ్రెస్ పోలీసులపై మాత్రం తీవ్ర విమర్శలు ఎదురవుతా ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ చేసినటువంటి వెంటనే రాష్ట్ర డీజీపీ స్పందిస్తూ ఆ ట్రాఫిక్ ఎస్ఐని అక్కడి నుంచి కూడా తప్పిస్తూ వేరే పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నామంటూ కూడా ఇప్పటికే ఆర్డర్స్ కూడా జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేసులు అనేక నమోదం అవుతున్నా పోలీస్ శాఖ ఎందుకు స్పందించట్లేదు, ఇమీడియట్ గా వారిపై ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు దానిపై మాత్రం పోలీసుల పైన తీవ్ర వ్యతిరేకత పెరుగుతూ వస్తా ఉంది. శివ. ఓకే రవితేజ, థ్యాంక్ యూ. ఈ విధంగా డ్రైవర్లను అమ్మ, అక్క, భార్యలను తిట్టడం ఏ రకంగా న్యాయం? మాకు అది మా మనోభావాలను